ఆస్ట్రాలజీ కదా సార్? అవునండి. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడ హైదరాబాద్ సంగీనగర్ నుండి అండి. హైదరాబాద్ లో ఎక్కడండి? సంగీనగర్ సంగీ టెంపుల్ ఉంటుంది కదా. ఓకే అండి, సంగీనగర్ నుండి మాట్లాడుతున్నారా అండి? ఓకే, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి సార్. నేను నాకు ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 జనవరి 1989. 26 జనవరి 1989. 1989. ఈవినింగ్ 7 o'clock సార్. ఎప్పుడు? మార్నింగ్ ఈవినింగ్ 7 o'clock సార్. ఈవినింగ్ 7 o'clock కి మీరు పుట్టారు. ఓకే అండి, ఎక్కడ జన్మించారు మీరు? ఇక్కడే సార్, సంగీనగర్. ఓకే అండి, హైదరాబాదే. ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో 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 సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ 26 జనవరి 1989. అవును సార్. ఓకే, రాశి వచ్చేసి కన్యా రాశి సార్ నాది. నేనేం చెప్తాను, మీకు నక్షత్రం తెలుసా ఆల్రెడీ? రాశి కన్యా రకం తెలుసు సార్. ఓకే ఓకే, మీ నక్షత్రం ఉత్తర పల్గుని 3వ పాదం. ఉత్తర పల్గుని 3వ పాదం, కన్యా రాశి. ఉత్తర పల్గుని 3వ పాదం, కన్యా రాశి, కర్కాటక లగ్నము. ఓకే, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది సార్, పిల్లలు అవ్వలేదు. మ్యారేజ్ అయింది కానీ సంతానం కలగలేదా? లేట్ మ్యారేజ్ సార్, 33 years అయింది మ్యారేజ్. ఓకే, ఇంకోటి ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా, అది కూడా నా రాశిలో ఏం చదువుకున్నారు మీరు? హలో, ఏం చదువుకున్నారు? డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ బిఎస్సి. బిఎస్సి చదువుకున్నారు. ఓకే, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాం. వ్యాపారం చేస్తే బాగుంటుందా, లేకపోతే ఉద్యోగం చేస్తే బాగుంటుందా, ఇలాంటి ఫీల్డ్ అయితే బాగుంటుంది సార్. కుజుడు వ్యాపారం ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అనుకోకుండా కాదు, దాంట్లో ఫలానాది అంటే దాంట్లో కొంత అనుభవము, నాలెడ్జ్ ఉండాలి. సరే, మీకు వ్యాపారం కలిసి రాదు. ఎందుకనంటే బుధుడు అంటే వ్యాపారం. బుధుడు దగ్ధమవుతున్నాడు, సూర్యుడికి అతి దగ్గరగా బుధుడు ఉన్నాడు. సూర్యుడు 13 degrees ఉంటే బుధుడు 9 degrees ఉండి దగ్ధమవుతున్నాడు. ఆ కారణంగా బుధుడు బలహీనుడయ్యాడు. అందుకోసం మీరు వ్యాపారం కాదు, మీరు ఉద్యోగమే చేయాలి. ఉద్యోగం చేసుకోండి. ఇకపోతే సంతానాన్ని గురించి అడిగారు కదా, అదే డాక్టర్లకు మీకు సంతానం కలగలేకపోతే డాక్టర్లను ఎవరైనా సంప్రదించారా? ఓకే, ఏమన్నారు వాళ్ళు? ఏం దోషం లేదని అన్నారా? మీకు స్త్రీ పురుష సంతాన యోగం ఉందండి. సూర్యుడు అంటే కుమారుడు, గురువుతో ఉన్నాడు. చంద్రుడు అంటే కుమార్తె, గురువుతో ఉన్నారు. కాబట్టి మీకు స్త్రీ పురుష సంతాన యోగం ఉన్నది. అందుకోసమని మీరు అదే అయితే ఇక్కడ నన్ను పూర్తిగా చెప్పనివ్వండి, నన్ను పూర్తిగా మాట్లాడనివ్వండి. అయితే ఇక్కడ మీకు సమస్య ఏమొచ్చిందంటే డబుల్ రాహు డబుల్ కేతు మీకు సంతానం కలగడానికి ఇబ్బందులు కలుగు చేస్తున్నారు. వింటున్నారా? సూర్యుడిని
రాహు కేతులు ఇబ్బంది పెడుతున్నారు, చంద్రుడిని కేతు ఇబ్బంది పెడుతున్నాడు, డబుల్ కేతు చంద్రుడిని, డబుల్ రాహు డబుల్ కేతు సూర్యుడిని ఇబ్బంది పెడుతున్నారు. అందుకోసం మీకు సమస్య ఉన్నది. అందుకని మీరు రాహు కేతుల్ని పూజించి తీరాలి. అలాగే దుర్గమ్మ వారిని పూజించడమే కాకుండా పార్వతీదేవి ఒకానొక రూపమైనటువంటి గర్భరక్షాంబిక స్తోత్రం పఠిస్తూ ప్రతిరోజు మీరు గనక పూజ చేస్తుంటే, మీరు మీ ఆవిడ పూజలు చేస్తూ ఉంటే మీకు సంవత్సరం లోపల సంతానం కలుగుతుంది. ఒకవేళ కవల పిల్లలు పుట్టినా పుట్టవచ్చు. ఇప్పుడు గోచార గురువు జన్మకొండల్లో ఉన్న గురువుతోటి కలిసి ఉన్నాడు. ఇక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి రాహు కేతుల్ని బాగా పూజించాలి. ఆ తర్వాత అలాగే గర్భరక్షాంబికని పూజించాలి. పూజించేది మీకు సంవత్సరం లోపల సంతానం కూతురు కానీ కొడుకు కానీ పుడతారు. కవల పిల్లలు పుట్టినా ఆశ్చర్యపడాల్సింది లేదు. గురుగారు చెప్పినట్టు పాటించండి.